నీ బ్రతుకు. నా బ్రతుకు ఈ గూడెం ప్రజలదిరా. నా ఒంటిలో ప్రవహిస్తున్న రక్తం వాళ్ళ కష్టమా. నేను తింటున్న తిండి వాళ్ళు పెట్టిన భిక్షరా. అలాంటిది వాళ్ళని నిర్దాక్షిణ్యంగా నరికి చంపారు కదా. భగవాన్ గారిని వారి రక్తంతో నా గూడెని పునీతం చేస్తాను. వారి అవయవాల అస్థికగా మార్చి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరుస్తాను. అహంకారంతో రెచ్చిపోతున్నావు. నీ అవయవాలు అస్థికల్లా మారకుండా చూసుకో. హెచ్చరిస్తున్నాను, మా దానికి ఎవరికి వచ్చినా సజీవ దహనం చేస్తాం. రాక్షసుల్లా ప్రవర్తించి రక్తపాతం సృష్టించి 10 మంది అమాయకుల ప్రాణాలు బలి ఉన్నాయి కదా. మిమ్మల్ని బ్రతకనిస్తే ఈ భూమాత రక్తంతో తడిసిపోతుంది. అందుకే మిమ్మల్ని అంతం చేస్తాను. ఇదే ప్రదీప్, మమ్మల్ని అంతం చేయడం పుట్టించిన బ్రహ్మ వల్ల కూడా కాదు. పైన ఉన్న ఆ బ్రహ్మ గీత గీస్తాడు, కింద ఉన్న ఈ పరబ్రహ్మని కలరాత మారుస్తాడు. ఈ భూమి మీద బ్రతికే హక్కు ఆ బ్రహ్మ మీకు ఇస్తే ఈ ప్రాణాలు హరించే శక్తి పరబ్రహ్మ లాంటి ఈ ప్రదీపిరా. నీకన్నా బలవంతులు, నీకన్నా శక్తివంతులు ఎంతో మందికి మరణ శాసనాన్ని రాసి చరిత్రలో రాసిన ఘనతరా మాది. తరాలు మారినా యుగాలు మారినా యుగ ధర్మం ఒకటే. సమత మమత చాటడానికి, సహనం నేర్పడానికి, శాంతి స్థాపన చేయడానికి, ధర్మం నేర్పడానికి, మీలాంటి రాక్షసులు అంతమందించడానికి ఎందరో దేవతలు పుట్టుకొచ్చారా. అయితే మాలాంటి వాళ్ళు అంతం చేయడానికి వచ్చిన మానవ రూపంలో ఉన్న దేవుడు అన్నమాట. హంసను వరించడానికి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పుట్టాడు. రావణ సంహారం చేయడానికి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు పుట్టాడు. హిరణ్యకశిపుడిని వందించడానికి ఉగ్రనాశుడు పుట్టాడు. ఇప్పుడు ఈ కలియుగంలో ఈ సంహారం చేయడానికి సకల దేవతామూర్తి శక్తిని కూడా కట్టుకొని ఈ ప్రదీప అవతరించాడు. ఈ సృష్టిని శాసించక ఆ భగవంతుడైతే ఈ రాజ్యాన్ని శాసించక మా దిమ్మ భగవంతుడా. ఒకరి జీవితాన్ని శాసించే హక్కు మీకెవడిచ్చాడా? నా వంటి మీద పడ్డ తప్ప నీ జీవితం మీద పడకుండా చూసుకో. ఆ భగవాన్ గారికి చెప్పు, మిమ్మల్ని ఎదిరించడానికి వచ్చింది సామాన్యుడు కాదని, చర్చల పిడిగని. అంతవరకు బ్రతుకుంటే కదా వీడు అహంకారంతో రెచ్చిపోతున్నాడు. లేపయంగా